కోల్కతాలో మెస్సీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, కుర్చీలు విసిరివేశారు, టెంట్లు పడగొట్టారు. మెస్సీని సరిగ్గా చూడలేకపోవడంతో చాలా మంది అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. టికెట్ కొని నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీ పేరుతో వ్యాపారం చేస్తున్నారంటూ ఈవెంట్ ఆర్గనైజర్స్ పై మండిపడ్డారు కోల్కతా ఫ్యాన్స్. బ్యారికేడ్లు నెట్టుకుంటూ అభిమానులు దూసుకువెళ్లారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అభిమానుల మీద లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రైట్, ఉప్పల్ స్టేడియం వద్ద మా ప్రతినిధి సాయి కిరణ్ అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, కోల్కతా ఘటనతో ఇటు హైదరాబాద్లో కూడా పోలీసులు అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ ఉప్పల్ స్టేడియం దగ్గర పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, కోల్కతా చూసాం, మెస్సీ టూర్ మొత్తం కూడా మెస్సీ అయిపోయింది. సో మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి అభిమానులు 5,000 స్టార్టింగ్ ప్రైస్ టికెట్ నుంచి 30,000 ధర వరకు, హైదరాబాద్ లో అయితే ఈవెన్ 60,000 వరకు కూడా బాక్స్ ప్రైజ్ ఆ టికెట్ అనేటువంటి అంత ధర ఉంది. సో మనం ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నాం. ది గోట్ టూర్ పేరుతో మెస్సీ ఇండియాలో 4 స్టేట్స్ కి కూడా వెళ్తున్నారు. సో ఏదైతే ఢిల్లీ, బాంబే, కోల్కతా, హైదరాబాద్, తెలంగాణ. సో ఇందులో ఇప్పటికే కోల్కతాలో ఉదయం వచ్చారు. సో అక్కడ అభిమానులకు ఎవరికి కూడా కనీసం మెస్సీ గ్లిమ్సెస్ కూడా కనబడలేదు, మెస్సీ కనబడలేదు. అంత టికెట్ పెట్టి కొంటే కనీసం మెస్సీని చూడడానికి ఆర్గనైజర్స్ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మరి ఇక్కడికి హైదరాబాద్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 4 గంటలకు చేరుకోనున్నారు. సో 4 గంటల అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కి అక్కడికి వెళ్తారు. సో అక్కడ నుంచి 7 గంటలకు ఉప్పల్ మైదానంలోకి వస్తారు. ఇక్కడ ఎగ్జిబిషనల్ మ్యాచ్ ఉంటుంది. ఎవరైతే అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్స్ ఉంటారో ఆటగాళ్లు, వాళ్ళతో కూడా మెస్సీ కాసేపు ఆడతారు. అలాగే చివరి 15 నిమిషాలు రేవంత్ రెడ్డి టీం, ఎవరైతే అక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ టీం కూడా 15 నిమిషాలు గేమ్ ఆడబోతుంది. సో దీనికోసం కూడా ఇక్కడ హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రేక్షకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మెస్సీ ఆటను ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్లి చూడలేనటువంటి వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ లో ఇక్కడికి వచ్చి మెస్సీ ఒక 15 నిమిషాలు ఆడినా కూడా అతను పెనాల్టీ గోల్స్ కొడుతుంటే, కళ్ళు చెదిరే షాట్లు కొడుతుంటే, అవన్నీ టెక్నిక్స్ ని నేరుగా చూడడానికి ఇక్కడ హైదరాబాద్ కి ఇప్పటికే అయితే ఉప్పల్ కి సంబంధించినటువంటి స్టేడియం కెపాసిటీ 39,000 ఉంటుంది. 30,000 పైగా కూడా టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. మనం చూడొచ్చు, అభిమానులంతా కూడా ఇప్పుడే ఎదురు చూస్తున్నారు. 4 గంటలకు స్టేడియం లోపలికి అనుమతిస్తారు. కానీ ఇప్పటి నుంచి అభిమానులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోల్కతాలో మరి ఇంత పెద్ద ఎత్తున రచ్చ అక్కడ జరిగిపోయింది. అభిమానం కాస్త అంతులేని ఆగ్రహ జ్వాలకు దారితీసింది. ఏదైతే మెస్సీని కనీసం చూడలేకపోయామని చెప్పి అక్కడ అభిమానులంతా కూడా స్టేడియంలోకి అయితే చైర్లు, బల్లలు ఇవన్నీ కూడా విసిరి అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి దూసుకెళ్లారు. అయితే ఇప్పటికే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నిన్ననే చెప్పారు, అయితే అభిమానులు ఎవరు కూడా ఆ విధమైనటువంటి చర్యలు చేపడితే కేసులు నమోదు చేస్తామనేటువంటిది కూడా ఆయన ఇప్పటికే హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెస్సీ టూర్ మొత్తానికి కూడా 3,000 మంది పోలీసులకు పైగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సో అర్జెంటీనా స్టార్, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడతారని చెప్పి ఇప్పటికే టికెట్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉప్పల్ స్టేడియంకి రావాలి, మిగతా ఎవరు కూడా ఇక్కడికి రాకూడదని చెప్పి నిన్నటి నుంచి పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే అటు ఫలక్నామా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు వచ్చేటువంటి ఆన్ ద వే రూట్స్ లోనైనా కనీసం ఎక్కడైనా ఒక చోట మెస్సీ కనబడతాడు అనేటువంటి ఆశతో సాకర్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఉప్పల్ స్టేడియంకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఉప్పల్కి వచ్చేటువంటి దారులన్నీ కూడా ఇప్పటికే పోలీసులతో అష్టదిగ్బంధం చేశారు. పోలీసులంతా కూడా ఇప్పటికే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఒక్క వెహికల్స్ ను కూడా చెక్ చేస్తున్నారు. అయితే మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు స్టార్ట్ అవుతుందో, 7:30 నుంచి 8:30 గంటల వరకు మొత్తం గంట పాటు ఉప్పల్ మైదానంలో మెస్సీ ఉండబోతున్నాడు. మళ్ళీ 8:30కు ముగిసిన తర్వాత మళ్ళీ నేరుగా ఫలక్నామాకు వెళ్ళబోతున్నారు. సో అక్కడనే రాత్రి బస చేసి మళ్ళీ తెల్లవారుజామున ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా మళ్ళీ బాంబే వెళ్ళిపోనున్నారు మెస్సీ. సో మరి మొత్తం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా మెస్సీకి సంబంధించినటువంటి టూర్ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇందులో సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు వీళ్ళంతా కూడా పాల్గొనబోతున్నారు. కానీ కోల్కతాలో సంఘటన చూసాం, వేలల్లో టికెట్లు పెట్టి కొనుగోలు చేసినటువంటి మాకు మెస్సీని చూసేటువంటి అవకాశం లేదు. కానీ అక్కడ ఎవరైతే కోల్కతాలో ఉన్నటువంటి మినిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ, బంధువులు వీళ్ళంతా కూడా మెస్సీని చుట్టుపక్కలే ఉండి వాళ్ళంతా కూడా మాకు కనబడకుండా చేశారు అనేటువంటి ఒక ఆగ్రహ జ్వాల కోల్కతాలో కనిపించింది. సో అటువంటి సంఘటన హైదరాబాద్ లో పునరావృతం కాకుండా కూడా ఇక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే శతద్రు
దత్తా మొత్తానికి ఈ ఇనిషియేటివ్ గోట్ టూర్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ మొత్తాన్ని కూడా ఆయనే చేశారు. మెస్సీకి చాలా క్లోజెస్ట్ పర్సన్ శతద్రు దత్తా. అతనే మెస్సీని ఇండియాకు రప్పించడానికి గల కారణం శతద్రు దత్తా. అతను ఎవరైతే తన అభిమాన స్టార్ మెస్సీని ఇండియాకి తీసుకురాగలిగారు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా ఆర్గనైజ్ చేయకపోవడం వల్లనే కోల్కతాలో ఈ సంఘటనకు దారి తీసింది అనేటువంటిది అభిమానుల్లో ఉన్నటువంటి ఆగ్రహ జ్వాల మనకు కనిపిస్తుంది. వేలల్లో టికెట్ ప్రైస్ కొనుగోలు చేస్తే కనీసం మెస్సీని కనబడకుండా చేశారు. మొత్తం చుట్టూ రాజకీయ నాయకులు వాళ్ళంతా కూడా చుట్టుముట్టారు, కానీ మెస్సీ కనీసం కనబడలేదు. మెస్సీ గేమ్ ఆడతాడు అనుకున్నాం కానీ కనీసం మెస్సీ గేమ్ కూడా ఆడలేదు. కేవలం గ్రౌండ్లో ఒక 10 నిమిషాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. అంత పెద్ద స్టేడియం అయితే కోల్కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో దాదాపు 77,000 మంది కెపాసిటీ ఉంటుంది. మరి అంతమంది కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో మెస్సీ కనీసం కనబడలేదు అన్నటువంటి ఆవేదన ప్రేక్షకుల్లో అభిమానుల్లో కనిపించింది. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్ స్టేడియం ఉప్పల్లో మరి అయితే సాయంత్రం 7:30 గంటలకు ఇక్కడ మెస్సీ వస్తారు. ఇక్కడ కూడా కెపాసిటీ దాదాపు 40,000 వరకు కెపాసిటీ ఉంటుంది. మరి ఇక్కడ దాదాపు గంట పాటు మెస్సీ గడపనున్నారు. మరి అయితే అతను ఇక్కడ ఒక 15 నిమిషాల పాటు మెస్సీ కూడా ఆడతారనేటువంటి చెప్తున్నారు. సో ఇక్కడ ప్రేక్షకులకు ఖచ్చితంగా అతని పెనాల్టీ షూట్అవుట్స్ చూసేటువంటి అవకాశం ఉంది. అయితే అతని ఆటను కనీసం 15 నిమిషాలు వీక్షించేటువంటి అవకాశం అయితే ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తుంది. సో ఇక్కడికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. రాహుల్ గాంధీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళి అక్కడ మీట్ అండ్ గ్రీట్లో మెస్సీతో పాల్గొంటారు. మెస్సీతో కలిసి ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఉప్పల్ కూడా వస్తారు. సో అనేక మంది మెస్సీని చూడడానికి ఎగబడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సో అర్జెంటీనా స్టార్ మెస్సీని ఎన్నో ఏళ్ల నుంచి అభిమానులు అయితే ప్రేమిస్తూనే ఉన్నారు. అతను ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా ఆ మ్యాచ్ను చూసేందుకు ఎగబడుతూ ఉంటారు. సో మరి అతను ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నాడంటే సో చూడొచ్చు ఇప్పటికే ఇక్కడ కట్అవుట్స్ కావచ్చు, అందరు అభిమానులు వాళ్ళకి సంబంధించి అందరూ కూడా ఇప్పటికే వస్తున్నారు. బ్యారికేడ్స్ ఎక్కడికక్కడ వేశారు. పోలీసులు కూడా మొత్తం ఉప్పల్ గ్రౌండ్ను కూడా అష్టదిగ్బంధం చేశారు. అయితే సాయంత్రం 7:30 గంటల నుంచి 8:30 గంట పాటు మెస్సీ అయితే ఉప్పల్ స్టేడియంలో ఉంటాడో ఆ గంట పాటు పూర్తిగా పోలీసులు హై సెక్యూరిటీని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే మెస్సీకి సంబంధించి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది అతనికి. సో భారీ పోలీస్ బందోబస్తు ఉంటుంది. గ్రీన్ ఛానల్స్ ఉంటాయి. అతను ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా హోటల్కి కావచ్చు, అక్కడ నుంచి నేరుగా ఉప్పల్ మైదానానికి ఎక్కడ కూడా అతనికి ట్రాఫిక్ అనేటువంటి అడ్డం ఉండదు. పూర్తిగా గ్రీన్ ఛానల్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. అతను ఎక్కడ కూడా అతని టూర్కి ఆటంకం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోల్కతాలో అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. కానీ అటువంటి ఘటన ఇక్కడ హైదరాబాద్లో పునరావృతం కాకుండా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కోల్కతాలో అతనికి మెస్సీ ఒక్క బాల్ కూడా ఆడలేదు, మ్యాచ్ ఆడలేదు. సో అతని ఆటను ఒక్క గోల్నైనా కూడా అతనికి సంబంధించి అతను ఏ విధంగా ఆడతాడు అనేటువంటిది కల్లారా చూద్దామని చెప్పి అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అక్కడ కేవలం అతను వాక్ మాత్రమే చేశాడు. సో ఇక్కడ ఖచ్చితంగా హైదరాబాద్లో మాత్రం ఒక 15 నిమిషాలు గేమ్ ఆడతాడు అనేటువంటి ఇప్పటికే సమాచారం ఉంది. కాబట్టి ఆ గేమ్ను చూడడానికి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఆ గేమ్ను చూడడానికి ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి ఆ టికెట్స్ కోసం కూడా వ్యయ ప్రయాసాలు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఎందుకు ఇంత క్రేజ్ ఇతనికి అనేటువంటిది కనుక చూస్తే మెస్సీ అర్జెంటీనా స్టార్. అతను అయితే మెస్సీ అర్జెంటీనాకు సంబంధించి ఫుట్బాల్ కప్ తేవడంలో కూడా అతను చేసినటువంటి కృషిని కావచ్చు ఇదంతా కూడా చూసాం. అర్జెంటీనాకు 36 ఏళ్ళుగా ఒక కప్ రాలేదు అయితే ఫుట్బాల్లో. సో అతను మెస్సీ వచ్చిన తర్వాత అతను కప్ తీసుకురావడం, అతనికి సంబంధించినటువంటి క్రేజ్, అతని మెలకువలు, అతని షాట్స్ ఇవన్నిటికీ కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మనం చూసాం క్రికెట్లో ఐపీఎల్లో కూడా బెంగళూరు టీంకి విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ ఉన్నా కూడా 18 ఏళ్ళుగా బెంగళూరుకి కప్ రాకపోయినప్పటికీ కూడా ఒక ఫ్యాన్ బేస్ ఏ విధంగా బెంగళూరుకు ఉంటుందో విరాట్ కోహ్లీ వల్ల, సేమ్ అర్జెంటీనాకు కూడా కప్ రాకపోయినా కూడా మెస్సీ వల్ల అంత ఫ్యాన్ బేస్ ఉంది అర్జెంటీనా టీంకి. అలాగే మెస్సీ కూడా ఆ క్రేజ్ ఉంది. వరల్డ్ వైడ్లో కూడా అతనికి 55 కోట్ల మంది అటు ఇన్స్టాగ్రామ్లో వీటన్నిటిలో కూడా ఫాలోవర్స్ ఉంటారు. అతను ఒక్క పోస్ట్ చేస్తే కూడా కోట్లలో రూపాయలు వస్తుంటుంది. అతను ఏం చేసినా కూడా బ్రాండింగ్ కావచ్చు, అతను చేసేటువంటి వాటన్నిటిలో కూడా కోట్ల మంది ఫాలోవర్స్ అతనికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మరి అంతటి ఫాలోయింగ్ ఉన్నటువంటి మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఇండియా టూర్కి సంబంధించి యావత్ భారత్లో ఉన్నటువంటి సాకర్ అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2011లో మెస్సీ అయితే కోల్కతాకు వచ్చాడంటే మళ్ళీ ఇంతవరకు రాలేదు. సో అప్పుడు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. సో ఈసారి మాత్రం కేవలం అభిమానులను అలరించడానికి మాత్రమే వస్తున్నాడు. వివిధ ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడ పాల్గొనబోతున్నాడు. కోల్కతాలో మనం చూసాం ఇవందాకా ఎట్లా జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ టూర్ ఉంటుంది. మళ్ళీ రేపు బాంబే, ఎల్లుండి ఢిల్లీలో కూడా సేమ్ ఇదే విధంగా ఒక మైదానంలో ప్రేక్షకులను అలరించిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అనంతరం ఆయన టూర్ను కూడా ముగించనున్నారు. కార్తీక్. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.